విజయ్ గారు. మేడం నమస్కారం. నమస్తే విజయ్ గారు. ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసే ఉంటారు మీరు. అంటే ఒక కాంగ్రెస్ నాయకులుగా ఏం చెప్తారు? ఈరోజు విజయసాయి రెడ్డి గారు కూడా తెలంగాణలో గవర్నమెంట్ ఉండదు, త్వరలో పడిపోతుంది అన్నారు. అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం పాపం అంతా కూడా కాంగ్రెస్దే అన్నారు. ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ గురించి మనం ఏం స్పందించగలం మేడం? వీళ్ళు ఏదన్నా రాజకీయ నాయకులైతే రాజకీయాల గురించి వీళ్ళతో చర్చించవచ్చు. వీళ్ళు రాజకీయ ఉద్యోగులు, అంటే పొలిటికల్ ఎంప్లాయీస్ అన్నమాట. ఏదో కాకపోతే రెగ్యులర్ ఎంప్లాయీకి కొంచెం తక్కువ జీతం ఉంటుంది, వీళ్ళకి కాస్త ఎస్కార్టు, కొంచెం ఎక్కువ శాలరీ, అటెండర్లు, ప్యూన్లు, ఆ తర్వాత కొంత నిధి, ఇట్లా ఉండే పొలిటికల్ ఎంప్లాయీస్ వీళ్ళు. ప్రజానాయకులు ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద స్పందిస్తారు. రాజ్యసభకి నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఒక పార్టీ ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం జరుగుతుందో ఏందో చెప్పమని కాదు, పక్క రాష్ట్రంలో ఉన్న సమస్యలను నిన్ను మాట్లాడమని కాదు. ఈ రాష్ట్రంలో ఒక 1000 సమస్యల పైనే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు మాట్లాడాల్సి వస్తే ఈ ఎలక్షన్స్కి ఇది ఆఖరి పార్లమెంట్ సమావేశం. చరిత్రలో ఏదో ఒకటి ఒక ప్రజల కోసం ఒక సమస్యను అడిగాననే కనీస చిత్తశుద్ధి అన్న మనకు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల ట్యాక్సులతో మనకి జీతాలు వస్తున్నాయి, మనకి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, మనకి గౌరవం వచ్చిందనే కనీస ఇంకిత జ్ఞానం లేని ఈ వైసీపీ నాయకుల్ని మనం ఏం మాట్లాడగలం మేడం? ఇప్పుడు పోలవరం గురించి అడిగితే ప్రజలు హర్షించేవాళ్ళు, అమరావతి గురించి అడిగితే ప్రజలు హర్షించేవాళ్ళు, విశాఖ ఉక్కుని మీరు ప్రైవేటీకరణ చేయొద్దండి అంటే ప్రజలు హర్షించేవాళ్ళు తప్ప, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఇప్పుడు బీజేపీ పార్టీతో అంటగాగే పార్టీలు, బీజేపీ పార్టీ నాయకులతో తిరిగే పార్టీలు ఏం చెప్తాయి? దేశం అంతా బీజేపీ ఏం చేస్తూ ఉంది? ఒకటి వింటే మా మాట వినాలి, లేదా ప్రభుత్వాలను కూలగొడతామని చెప్పని ప్రత్యక్షంగా చూసాం కదా. మహారాష్ట్ర చూసాం, కర్ణాటక గతంలో చూసాం, మధ్యప్రదేశ్ చూసాం. ఈ అలవాట్లు ఎక్కడ పోతే 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారనే సామెత. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సవాల్ చూస్తే ఏమనుకోవాలి? అసలు రేవంత్ రెడ్డి గారి సవాల్, ఇప్పుడు ఆయన అన్న దాంట్లో తప్పే ఉందండి. ఎన్నికల ముందు జనాలను పిచ్చోళ్ళని చేద్దామనే భ్రమలో రాత్రికి రాత్రి పోలీసులు దింపారు. ఇందాక రామకృష్ణ గారు అన్నట్లుగా జనాలు ఏమంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు కాదు. 5 సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బిడ్డ అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు ప్రభుత్వం కూలిపోవటానికి, ఈ రాష్ట్రంలో ఆయన అధికారం పోవడానికి సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు వెళ్ళమనండి, మరి వాటాల గురించి వెళ్తారేమో. వాటాలే కాదు, ఏ అంశం మీద అయినా వెళ్తారేమో, వెళ్ళమనండి. ప్రభుత్వాన్ని పడగొట్టేది ఏంది? ఏమైనా పడగొడతారు? మీ వల్ల అవుతుంది అది? అసలు మీ ప్రభుత్వం ఇంకో నెలపోతే 2 నెలలు పోతే ఇక్కడ ఉంటుందో ఊడిపోద్దో దిక్కులేదు. పక్క రాష్ట్రం జోలి మీకెందుకు, మాకెందుకు? ఇక్కడ అవినాష్ రెడ్డి గారు నవ్వుతున్నారు, ఒకసారి మాట్లాడదాం. అవినాష్ రెడ్డి గారు అసలు వాటర్ గురించి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు మళ్ళీ ఎందుకు కదిలిందంటే, విజయ్ గారు ఒక సెకండ్, అవినాష్ రెడ్డి గారు చాలా సేపు లైన్ లో ఉన్నారు, ఒక సెకండ్ ప్లీజ్. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులకి మా షర్మిలమ్మ దెబ్బకి పిచ్చెక్కిందండి. వీళ్ళు పిచ్చెక్కి తెలంగాణకు పోయారు, ఆ తర్వాత అటు నుంచి అటు రాజస్థాన్ అటు కూడా పోతారు, అక్కడేదో మాట్లాడి అనవసరంగా నవ్వులు పోలవుతారు తప్ప షర్మిలమ్మ గారి దెబ్బకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అధికార పార్టీ నాయకులకు పిచ్చెక్కింది.